శృతి ఇంకా నాని క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకో ఇద్దరు చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు. వాళ్ళ ఎదురు చూపుల్లోనే కారు రానే వచ్చింది. వెంటనే ఇద్దరు కారు ఎక్కి కూర్చుంటారు. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత శృతి నానిని చూస్తూ, నాకు చాలా టెన్షన్గా ఉంది నాని, అసలు మనం చేస్తుంది కరెక్టేనా, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా అని అంటుంది. దానికి నాని, నీకేమైనా పిచ్చా శృతి, ఇప్పుడు కానీ మనం తిరిగి ఇంటికి వెళ్తే మనం ఎప్పటికీ కలవలేం. నా మాట విను, ఫస్ట్ మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత పిల్లలు పుడితే వాళ్ళే మనల్ని యాక్సెప్ట్ చేస్తారులే అని అంటాడు. దానికి శృతి సరే అని తలాడిస్తుంది. ఇంతలోనే ఈ డ్రైవర్ ఈ మాటలన్నీ విని, ఏంటి తమ్ముడు, ఇద్దరు ఇల్లు వచ్చేస్తున్నారా అని అంటాడు. దానికి ఇద్దరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వరు. డ్రైవర్, నేను నీలానే ఒక అమ్మాయిని లవ్ చేశాను తమ్ముడు, కానీ మా పేరెంట్స్ మా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. మేము మా స్వార్థం చూసుకొని ఇల్లు వచ్చేసాం. మేము కూడా మీలానే పిల్లలు పుడితే వాళ్ళే మనల్ని యాక్సెప్ట్ చేస్తారులే అని పెళ్ళి కూడా చేసుకున్నాం. కానీ మేము వచ్చిన 4 డేస్కే మా వైఫ్ వాళ్ళ మధ్య హార్ట్ అటాక్తో చనిపోయారు. వాళ్ళ తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా తనని యాక్సెప్ట్ చేయలేదు, మా పేరెంట్స్ కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. మా వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మాతో ఎవరూ లేరు. నేను తనని ఎంత బాగా చూసుకున్నా వాళ్ళ పేరెంట్స్ లేని లోటును మాత్రం నేను తీర్చలేకపోయాను. మాకు ఒక పాప పుట్టింది. మా వైఫ్కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం, అందుకే మా పాపకి వాళ్ళ అమ్మ పేరే పెట్టుకుంది, పద్మ అని. అవునా అన్న, ఇంతకీ మీ వైఫ్ ఎలా ఉన్నారు అని అడిగేలోపే డ్రైవర్కి ఒక ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావు నాన్న, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, త్వరగా ఇంటికి వచ్చే నాన్న అని పాప అంటుంది. డ్రైవర్, సరే బంగారు తల్లి, 2 గంటల్లో నీ ముందుంటాను సరేనా అని ఫోన్ పెట్టేస్తాడు. నాని మళ్ళీ అడుగుతాడు, మీ వైఫ్ ఎలా ఉన్నారన్నా అని. మా వైఫా, తను వాళ్ళ అమ్మకి జన్మనిస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది. నేను ఆ రోజు అలా తప్పు చేయకుండా ఉండాల్సింది, మీ ఇంటి నుంచి వచ్చేయకుండా ఉండాల్సింది. వాళ్ళ అమ్మ బతుకును, మా పాప వాళ్ళ అమ్మ కూడా బతికే ఉంది అని అంటాడు. ఇది విని శృతి నాని చేయి గట్టిగా పట్టుకుంటుంది. నాని వెంటనే కారు ఆపన్నా అని అంటాడు. ఏమైంది తమ్ముడు, ఎందుకు ఆపమన్నా అని డ్రైవర్ అంటాడు. కారు వెనక్కి తిప్పన్నా, మమ్మల్ని ఎక్కడిని తీసుకొచ్చావో అక్కడే దింపే అని అంటాడు. వెంటనే డ్రైవర్ సరే అని ఒక నవ్వు నవ్వుతాడు. ఇలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. మీకేం అర్థమైంది ఈ స్టోరీ బట్టి? మనకి లైఫ్ ఇచ్చిన పేరెంట్స్ని మనం లవ్ చేసిన వాళ్ళ కోసం వదిలేయడం ఎంతవరకు కరెక్ట్, అలా అని మనల్ని నమ్మొచ్చిన వాళ్ళని వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. మీ పేరెంట్స్కి చెప్పండి, ఒప్పుకోలేదా వెయిట్ చేయండి, ఆ తర్వాత మళ్ళీ చెప్పండి, ఒప్పుకోలేదా వెయిట్ చేయండి, ఒప్పుకునేంత వరకు వెయిట్ చేయండి. అంతేకాని ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. నేను చెప్పింది